అందరికీ శుక్రవార శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డిస్కషన్ బట్ తమ్ముళ్ళు చూసారు కదా, యేసుక్రీస్తు మనుషుల కోసం ప్రాణాన్ని ఇచ్చాడు, కానీ మనుషులే పాపం చేయకుండా వాళ్ళ మనసులో మాత్రం ఎందుకు మార్చట్లేదు? దీని గురించి రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సరే పాయింట్కి వెళ్దాం. నేను 2012 నుంచి చర్చికి వెళ్తా ఉన్నాను. అయితే క్రిస్టియన్గా నిమ్మతల నమ్మకాన్ని కొండేది వేరేసి. దాన్ని సారాంశం అంతా చూసుకుంటే ఒక పాయింట్ నడుస్తుంది: పాపం పాపం పాపం. పాత నిబంధన గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది, అందులో ఏముంటుంది? పాపం చేసిన వాళ్ళు ఏదో పక్షునో, ఒక గొర్రెనో, ఒక ఆవునో, ఒక దూడను ఏదైనా బలిస్తే వారి పాపం అక్కడ పరిహారం అవుతుందని అక్కడ చెప్పబడింది. దానికోసమని మనుషులు పాపాలు చేస్తూ ఉన్నారు, బలి అర్పిస్తూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. యేసుక్రీస్తు వచ్చి పాపల కోసం నేనే మరణిస్తానని చెప్పి నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే పరిశుద్ధమైన మనసు వచ్చి తనకు తానే తనగా మారిపోతే మొత్తం మనుషులందరి పాపాలు క్షమింపబడతాయని క్రైస్తవుల యొక్క సారాంశం, వారి సిద్ధాంతం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు ఎందుకు మరణించాల్సిన అవసరం ఉంది? పాపాలే చేయకుండా మనసులో మార్చేస్తే సరిపోదా అని నా డౌట్ కదా. కానీ ఎందుకు అలా చేయడు? వస్త్రపచంగా ముట్టుకున్నందుకు మాత్రమే పెద్ద పెద్ద రోగాలు మాయమైనంట. చనిపోయిన వాళ్ళ సైతం తన మాట చేత బతికించాడంట. కుష్ఠరోగులు న్యాయం చేశాడంట. మాట రాగానికి మాట ఇచ్చాడంట. చూపునిచ్చాడంట. అంతా బాగానే ఉంది. శిష్యునంతనే చేశాడంట. తన మాట మాత్రం చేత సమస్తాన్ని కలిగజేసినాడని బైబిల్లో ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఎందుకు మార్చలేడా? మార్చగలడు, కానీ ఎందుకు మార్చడు? పాపం అనే వాళ్ళతో తన చుట్టూ వాళ్ళందరూ తిప్పుకుంటున్నాడని నాకు అర్థమైంది. ఇదే ప్రశ్న నేను చర్చికి వెళ్తూ ఎంతమంది పాస్టర్ని, ఎంతమంది విశ్వాసులు, వాళ్ళని వీళ్ళని అడిగితే ఉండేవాడిని. అందరూ అన్నీ సైతాన్ అనేవాడు. సైతాన్ ఆలోచనలు, సైతాన్ శోధనలు అనేవాడు. కానీ నేనేం పట్టించుకోలేదు. ఆ పరిశోధన కొనసాగించుతూనే ఉన్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు అనేవాడు తన ఎగ్జిస్టెన్స్ కోరుకుంటున్నాడు. అంటే తన మనుషుని కాపాడుకోవడానికి పాపం అనేది మనసులపై రుద్దుతా ఉన్నాడు. పాపం అనేది చేయకుండా మనసు అనేవాడు తనను పూజించడం, మొక్కుడు, తనను సేవించడని దేవునికి తెలుసు. కాబట్టి పాపం అనేది దేవుడే చేస్తాడు. తర్వాత తన ప్రాయశ్చిత్తాన్ని కూడా దేవుడే చూపిస్తాడు. ఫైనల్లీ దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే, తనను అందరూ మొక్కలే, తనని పూజించాలి, అంతే. అంతకుమించి ఏం లేదు. దానికోసం దేవుడు ఏమైనా చేస్తాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనకన్నా దేవుడు పెద్ద స్వార్థపడని ఆలోచిస్తుంది. తన ఉనికిని కాపాడుకోవడం కోసం మనసులో ఏ విధంగా చేస్తారో దేవుడు అంతే. అంతకుమించి దేవుడు ఇది గొప్పతనం ఏం లేదు. కాకపోతే ఆయనలో మనకైనా ఎక్కువ అల్టిమేట్ పవర్ ఉంది కాబట్టి ఆయన ఏమన్నా మనం చేయగలడు, అంతే కదా. పవర్ ఉన్నవాడు పవర్ లేనివాడు ఏమైనా చేయగలడు. అలాగే దేవుడు అంతే, అల్టిమేట్ పవర్ ఉంది కాబట్టి ఏమైనా చేస్తాడు. పాపాలన్నీ చేస్తాడు, దాన్ని పరిహరిస్తాడు. ఏదైతే ప్రాణానికి అర్పిస్తాడు. అంతేగాని పాపం చేయకుండా మాత్రం చేయడు. ఇది దేవుడు ఆడే ఒక ఆట, అంతే. ఆటలో మనం ఆడేవాళ్ళ మీద తప్ప మనం ఏం చేయలేము. ఎందుకని ప్రశ్నించినా కూడా దాని సమాధానాలు దొరకవు. అడిగిన వాళ్ళని సైతాన శోధనలు అంటారు. నేను అర్థం చేసింది ఒకటి: దేవుడు మనతో ఆట ఆడుకుంటున్నాడు, అంతే. మనం ఆడినంత వరకు ఆడదాం. ఆడలేకపోయినా కూడా ఆయన ఆడేస్తాడు, అంతే. బంతి మనం అంతే. తన చేతుల్లో ఏమైనా చేసుకోగలడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది జీసస్ రైట్. ఎందుకు పాపాలని చేయకుండా మానేసేది? పాపాలు మనసులు మార్చేస్తే మనకు దేవునితో పని ఉండదు, దేవునికి మనతో పని ఉండదు. ద ఫైనల్ వర్షన్ అంతే ఏంటంటే, దేవునిది దాన్ని వర్షిప్ చేయాలి, అంతే. దేవుడు తనని హైలైట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాడు, అంతే. ఇంతకుమించి ఏం లేదు. కష్టాలన్నింటినీ భరించగలిగినవాడు ఏం వచ్చినా పట్టించుకోకుండా ఉండేవానికి దేవునితో ఏం పని లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి పట్టించుకుంటూ ఉండేవానికి, దాని పరిస్థితి మార్చుకోవడానికి దేవుడు అనేది ఒక ఎమోషన్, అంతే. అంతకుమించి ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.